ఈ అసైన్మెంట్ చేసినటువంటి భూముల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. అసైన్మెంట్ చేసినటువంటి రైతు పేరు కానీ క్షేత్రస్థాయిలో ఆ రికార్డ్స్ చూస్తే ఒకళ్ళు కొనుక్కుని ఉంటారు, అసైన్మెంట్ ఏమో ఒకళ్ళకి చేసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత, ఒక అధ్యయనం చేసిన తర్వాత, అంటే తమిళనాడులో కానీ కేరళలో కానీ ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఎంత స్టడీ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయంతో ఈ రాష్ట్రంలో చిన్న రైతులు, అంటే అసైన్మెంటు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తూ హక్కుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎంతో కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఒక అరాచకత్వాన్ని ప్రేరేపిస్తూ ప్రతిరోజు కూడా దాడులు చేస్తూ చట్టానికి ఆ రోజు అసలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ఆ పరిపాలన చేస్తూ గతంలో చేసినటువంటి మంచిని కూడా ఈరోజు చెడుగా చూపించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేరళలో అయితే అసైన్ చేసిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చి వాళ్ళు అమ్ముకునే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకునే హక్కులు వాళ్ళకి అక్కడ చట్టం చేశారు. అదేవిధంగా ఒకవేళ కర్ణాటకలో ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారి పర్మిషన్తో 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అమ్ముకునే హక్కు కూడా ఇచ్చారు. అదేవిధంగా తమిళనాడులో 10 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. ఇది ఈ రాష్ట్రంలో ఏదో ఒక స్వార్థంతోనో లేకపోతే ఇంకొక ఆలోచనతో చేసిన పని కాదు. దేశంలో అన్ని రాష్ట్రాలని యొక్క ఉన్న పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ఒక పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆ రోజు మంచి జరిగింది అనే ఆలోచన చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ నిర్ణయం తీసుకుంటే దాదాపుగా 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు సంబంధించిన 27,41,698 మందికి మేలు జరిగిన కార్యక్రమాన్ని ఈరోజు ఇంకొక వాళ్ళ యొక్క ప్రచారం, ఒక దుష్ప్రచారం ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏ రోజన్నా కానీ 1 సెంటు భూమి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయా? ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో దాదాపుగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా గత ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 20 సంవత్సరాల తర్వాత ఆ అమ్ముకునే హక్కు ప్రజలకు ఇచ్చారు. 20 సంవత్సరాలు ముందున్నటువంటి 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ కూడా 20 సంవత్సరాల తర్వాత వెంటనే ఎక్కడికి కూడా తిరగకుండా, ఏ ప్రభుత్వ ఆఫీసుకి కూడా తిరిగి పైరువీలు చేసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే కార్యక్రమం కూడా జరిగింది. అదేవిధంగా చుక్కల భూములు అని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఒక వ్యాపారంగా చేశారు. ఆ రోజు ఆ చుక్కల భూముల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక నిర్ణయంతో ఆ చుక్కల భూములన్నిటికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించిన పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి
మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్రంలో అరాచకం అంటే దాడులు చేస్తూ ఇచ్చిన హామీల్ని మరుస్తూ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చేయకుండా గత ప్రభుత్వంలో మేలు చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ఏదో అక్రమాలు జరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోయినాయి అని ఏదో ఎత్తి చూపుతూ ఈరోజు రాష్ట్రంలో ఒక తప్పుదావ పట్టించేటటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి పత్రికలకు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే మీరిచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని చెడుగా చూపే కార్యక్రమాలు దయచేసి చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో మంచి చేసింది 5 సంవత్సరాల్లో నేరుగా ఎక్కడో కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ఎక్కడ కూడా లంచాలకి తావు లేకుండా పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు బాధపడతా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏదో అది మంచి చేసేస్తాం, ఇది మంచి చేసేస్తామని ప్రజల్ని మోసం చేసిన పరిస్థితులన్నీ ఇప్పటికే నెల తిరక్కముందే ఈ ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేద ప్రజలందరికీ కూడా మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నారు, గుర్తు చేసుకుంటా ఉన్నారు. మనం మోసపోయని చెప్పి బాధపడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా మీరు ఇళ్ల పట్టాలు 1 సెంటు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వకపోగా అమరావతిలో 50,000 ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే కూడా కోర్టుకెళ్ళి వాటిలన్నిటిని కూడా ఆపించిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. తప్పకుండా కూడా మీకు, ఎందుకంటే అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి. మీరు మోసం చేసి ఆ అసైన్మెంట్ భూములు ఏ విధంగా లాక్కున్నారో ఒక పేద ప్రజలకు ఒక ఇళ్ల స్థలం కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. తప్పకుండా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో మీ అందరికీ కూడా బుద్ధి చెప్తారు. మీ అందరూ కూడా ఎవరైతే అబద్ధాలు చెప్పినట్టు వాగ్దానాలు చెప్పి మీరు ప్రజల్లో గెలిచి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో మీ అందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీకు మంచి కార్యక్రమాన్ని, ఈ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ముఖ్యంగా పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి ఈ పేద వర్గాలు, రైతులు ఎప్పుడు కూడా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని మీ దుష్ప్రచారం చేసినంత మాత్రాన ఏదో మర్చిపోతారనుకుంటే అది పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.